ఈరోజు ఎంతోమంది ఇన్నర్ వూండ్స్, ఇన్నర్ స్ట్రెస్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని కాపాడుకో. అన్నిటికన్నా ముఖ్యంగా గాడ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కాపాడుకో. మనకు మంచి మాదిరి యేసుప్రభు అండి. యేసుప్రభుని చూస్తాం. ఆయన గెత్సెమనే తోటలో, ఆయన అప్పచెప్పబడే ఆ రాత్రి గెత్సెమనే తోటలో, లూకా సువార్త 22:44 ఒకసారి చదువుదామా? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. సో ఇక్కడ చూస్తే అగోనియా అన్న మాట చూస్తాం, గ్రీక్ మాట. ఈ మాట అగోనియా అన్న మాట చూస్తే యాగ్ని అని ఇంగ్లీష్ వర్డ్ చూస్తాం. వేదన పడి ఆయన ఎంతగా వేదన పడ్డాడంట. ఇట్ ఈస్ వేదన అన్నప్పుడు ఇట్స్ ఫస్ట్లీ టైం అగోనియా అన్నప్పుడు ఎమోషనల్ స్ట్రెస్. యేసు ప్రభుకి గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు బయట గాయాలు లేవు, బయట కొరడా దెబ్బలు లేవు, బయట ఉమ్ము వేయలేదని మొహం మీద. ఆయన్ని సిలువ అప్పటికే వేయలేదు, కానీ ఆయన లోపట ద ఇన్సైడ్ ప్రెషర్, అగోనియా, దట్ ఈస్ ద వర్డ్, ఇంటర్నల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రగుల్. దాంట్లోకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన చెవంట రక్తపు బిందులో పడ్డాయంట. కానీ అంత రోదనలోకి, వేదనలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మనకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. హౌ డిడ్ హీ డీల్ ఇట్? ఆయనకి ప్రెషర్ రాలేదని కాదు, స్ట్రెస్ కలగలేదని కాదు, ఆయనకి ఎమోషనల్గా ఆ పెయిన్ కలగలేదని కాదు. అలాంటి టైంలో ఆయన ఏం చేశాడు? మన యేసు ప్రభు దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఆయన మన మంచి మాదిరి. ఆయన ఏం చేశాడు అన్నదప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు. సింపుల్ ప్రేయర్. అయ్యో, ఆయన ప్రార్థన చూస్తే ముమ్మారులో ఒకటే ఉంది ప్రార్థన. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే. యు సీ, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి ఎలా ఉందో చెప్తున్నాడు. ఆయన వేదన్ని తండ్రి దగ్గర తెలియజేస్తున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. You see, one advice I want to give you. Stop talking about your worries to people. They can't help, they can't solve, they can't deal. No man can, but God can. Your Father in heaven for sure can deal and solve and fix all your problems. All your problems. నమ్ముతున్నారా? నమ్మితే చెప్పండి, ఐ బిలీవ్. తండ్రి, నేను నమ్ముతున్నానయ్యా, నీవు నాకు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు నా జీవితంలో కార్యం జరిగిస్తావని నేను నమ్ముతున్నాను దేవా. చూసి యేసు ప్రభు చూసినప్పుడు ఆయన కలిగిన లోపట ఉన్న ఆ ప్రెషర్ అంతా తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెడుతున్నాడు. మధ్యలో శిష్యుల్ని కలుసుకుంటానికి వస్తున్నాడు, కానీ వాళ్ళ దగ్గర ప్రెషర్ చూపెట్లే. అయ్యా, కొంచెం మెలుకుంటే ప్రార్థన చేయండి, శోధనలు పడిపోకున్నట్లుగా. మెలుకుంటే ప్రార్థన చేయండి. ఇంకా దాని తర్వాత అంటున్నాడు, ఇంకా అంతే అయిపోయింది, ఇంకొక గంట సేపు ప్రార్థన చేసి ఉంటే శోధనలు పడకుండా వారు. కానీ ఇంకా అయిపోయిందిలే, అప్పచెప్పేవాడు వచ్చాడు. చూసి బైబిల్లో చూసినప్పుడు అండి, యేసు ప్రభు మంచి మాదిరి చూస్తాం. కంప్లీట్ సరెండర్ అంటాం. ఈరోజు చాలామంది అంటాం, దేవా నీ చిత్తం ప్రభా అని వదిలేస్తాం. ఏమో దేవుడు చూసుకునే అని వదిలేస్తాం. కానీ యేసు ప్రభు తన మనస్సులో అనుకునేది, తన మనసులో కలిగిన తలంపు, తనకి ఏమనిపిస్తుందో యథార్థంగా చెప్తున్నాడు. నా వలన అవ్వదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈరోజు చాలామంది దేవుని దగ్గర ఓపెన్ అప్ అవ్వట్లే. యు సీ, ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ డస్ నాట్ నో యువర్ థాట్స్, ఇట్స్ దట్ యూ సరెండర్. సమర్పించు, సరెండర్ యువర్ విల్. నీ చిత్తాన్ని సమర్పించుకో. దేవుని దగ్గర చెప్పు, ఇదిగో ప్రభా, నా వలన అవ్వట్లేదు, నాది నీ చేతులకు అప్పచెప్తున్నా. ఇది నా మైండ్లో ఉన్నది. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, దిస్ ఇస్ వాట్ ఐ థింక్. నేను అనుకునేది ఇది, నేను ఆలోచించేది ఇది, నేను చేద్దాం అనుకునేది ఇది, నా వలన కాదనిపిస్తుంది ఇది, నా మనసు ఇది చెప్తుంది ప్రభా, నా హార్ట్, నా హృదయం ఇది చెప్తుంది ప్రభా. ఇదిగో నీ చేతులకు అప్పచెప్తున్నా. నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగనే. యేసు ప్రభు చూస్తే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగనే. యు సీ, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మాటలు చెప్పాలంటే, ఈ ఒత్తిడిలో ఉన్న వారికి ఉదాహరణ రీతిగా చెప్పాలంటే, ఒత్తిడిలో ఉన్నవారు వారి చేయిని గట్టిగా పట్టుకుని నాకు ఇవ్వవా అని అడుగుతాం. అనుకుని చూడండి, ఎవరన్నా నీ ఫేవరెట్ది ఏదైనా ఒక స్వీట్ ఏదైనా పంచుతున్నారు అనుకో, లేకపోతే నీ ఫేవరెట్ది ఏదైనా ఇస్తున్నారు అనుకో, లేకపోతే ఈరోజు మనుషులకి డబ్బులు బంగారపు కాయిన్స్ తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు.
బంగారు కాయిన్స్ ఇచ్చేటప్పుడు మనుషుడు ఒత్తిడిలో ఉంటే వాడు ఇట్లా పట్టుకొని ఇవి అంటే ఏమైనా పొందుకోగలుగుతాడా? నువ్వు తెరవాలి, నువ్వు తెరుస్తాం నీ సమర్పణ, నువ్వు తెరుస్తాం నీ సమర్పణ. నీ చెయ్యి ఇట్ట పట్టి పెట్టుకుని దేవా ఇవ్వంటే రాదు. ఓపెన్ యువర్ హ్యాండ్, ఇవ్వి ప్రభా తీసుకుంటున్నా, ఇవ్వి ప్రభా అంగీకరిస్తున్నా, ఇవ్వి ప్రభా వేడుకుంటున్నా. కొన్నిసార్లు నీకు అర్థం కానిటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి జస్ట్ చేతులు చాపి దేవా ఇవ్వి, దేవా చెయ్యి, దేవా అందించు. సమ్ టైమ్స్ ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ షో యువర్ హ్యాండ్స్, దట్ ఈస్ సరెండర్. ఒక మాట చెప్పాలంటే నీ హృదయాన్ని దేవుని వైపు తెరుస్తాం. ఇదిగో నేను అనుకునేది అనిపిస్తుంది కానీ నీ సహాయాన్ని వేడుకుంటున్నా, నాకు అనిపిస్తుంది కానీ నీ చిత్తాన్ని వేడుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు కానీ నీ చిత్తాన్ని వేడుకుంటున్నా. చూసి యేసు ప్రభు చూసినప్పుడు అదే, హీ లెట్ గో హిమ్సెల్ఫ్, హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్, హీ డిడ్ వాట్ హీ క్యాన్. అందుకని ఈ ఒత్తిడిలో బ్రతికేవారు ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో బైబిల్లో చక్కగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఒకసారి మరలా ఆ వాక్యం చూసుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడు గాని, దేని గురించి చింతించద్దు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఒక్క మాటలో ఇది చెప్పాలంటే, యాజ్ వి ఫినిష్, ఒక్క మాటలో చెప్పాలంటే రీప్లేస్ యాంగ్జైటీ విత్ ప్రేయర్. చింతని రీప్లేస్ చేయి. చింత అనేది నీకు నువ్వు అనుకుంటావు, చింత అనేది నీ ఆలోచనలు, నీలో నీవు సతమతమవుతావు, నీలో నీవు పోరాడతావు, నీలో నీవు మాట్లాడుకుంటావు. ఇదేంటి, ఇది ఎట్లా, ఇదేంటి, ఇది ఎట్లా, నీకు తెలీదు. యూ డోంట్ హోల్డ్ ద ఫ్యూచర్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మనుషుడు కీడి చేయవచ్చు, అన్యాయం చేయొచ్చు, మనుషుడు అర్థం చేసుకోకపోవచ్చు, మనుషుడు తునీకరించవచ్చు. డో నాట్ డీల్ ఇన్ ద వరల్డ్ లివ్. లోక జ్ఞానం తగినట్టుగా, లోక రీతి తగినట్టుగా, లోక మార్గం తగినట్టుగా వెళ్ళొద్దు. రెండు మార్గంలోకి లాగిపోవద్దు, ఎట్టుకు వెళ్ళవు, మొత్తాన్ని చీలిపోతావు. దేవుని మార్గంలోకి వెళ్ళు, సరెండర్. సో మొదటిగా చింతిస్తాం బదులుగా రీప్లేస్ విత్ ప్రేయర్, ప్రార్థన చేయి. స్టాప్ వరింగ్, స్టాప్ చింతించద్దు, దేని గురించి చింతించద్దు కానీ ప్రార్థన, వెంటనే ప్రార్థన. అంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది అడుగుతారు ఏంటి ప్రార్థన చేయాలంటే ఒకటే మాట, బైబిల్లో చూస్తే ఒకే మాట, నువ్వు చింతిస్తాం బదులుగా ప్రార్థన చేయి. అంటే ఇంకో మాట చెప్పాలంటే, నీ మైండ్లో ఏదైనా ఎక్కువ ఆలోచనలు, 1-2 సార్లు ఒక ఆలోచన మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఫస్ట్ ప్రే అబౌట్ ఇట్. ఇది ఎట్లా, అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని తలంపు వస్తుంది. స్టాప్, నీ మైండ్ కంట్రోల్ తీసుకో. ఎట్లా జరుగుతుంది నాకు తెలీదు, దేవునికి తెలుసు, దేవుని అడుగుదాం, దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయి. దేవుని అడుగు, దేవా నాకు తెలియట్లేదయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభా, నేను గ్రహించలేకపోతున్నాను ప్రభా, ఇదిగో నీ చిత్తాన్ని వేడుకుంటున్నాను, నీవు సహాయం చేయి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని సమర్పించుకో. ఒక మాట మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, దేవుని చిత్తం ఎప్పుడన్నా కీడా, దేవుని చిత్తం ఎప్పుడన్నా చెడా, దేవుని చిత్తం ఎప్పుడన్నా నష్టకరమైందా? కాదు కదా. I have plans for you, to prosper you, to give you hope. నిన్ను వర్ధిలింపజేయాలని, నిన్ను ఫలింపజేయాలని, నిన్ను ఆశీర్వదింపజేయాలని దేవుడు కోరుతున్నాడు కానీ శపించాలని కాదండి. God has plans to prosper you, to give you hope. నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయి, తెలియజేస్తాడు. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా మారుతుంది. ప్రార్థన చేయకుండా చింతిస్తాన్ని బట్టి యేసు ప్రభువు చెప్తాడు కదా, చింతిస్తాన్ని బట్టి ఏం చేయగలుగుతావయ్యా? నువ్వు చింతిస్తాన్ని బట్టి ఏం చేయగలుగుతావు? ఒక వెంట్రుక తెల్లగా ఏమన్నా మార్చగలవా? కుదరదు కదా. బై వరింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్ గుడ్, ఓన్లీ బ్యాడ్. చింతిస్తాం ఎక్కువ కొలితే భారం ఎక్కువ అవుతుంది, చింతిస్తాం ఎక్కువ కొలితే దుఃఖం ఎక్కువ అవుతుంది, దుఃఖము భారం ఎక్కువ కొలితే మనుషుడు తేలిగ్గా స్వతంత్రంగా సంతోషంగా బ్రతకలేడు, మనుషుడు చేయగలిగింది ఆగిపోతుంది. అంటే ఈరోజు నువ్వు చింతిస్తాన్ని బట్టి రేపు చేరవలసిన స్థలానికి నువ్వు చేరలేవు, రేపు చేరవలసిన స్థలానికి నువ్వు చేరకపోతే నీవు పొందుకోవాల్సిన దీవెనని నువ్వు పొందుకోలేవు. వాగ్దాన భూమిలోకి వెళ్ళినప్పుడు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టిన దీవెనలు ఉన్నాయి, వాగ్దాన భూమిలోకి వెళ్ళకుండా ఎడారిలోనే తిరుగుతూ చింతిస్తూ రాలిపోవద్దు, నాశనం అయిపోవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే, ఇంకా మీరు ప్రార్థన చేస్తాం ఒకటి, దాంతోపాటు నీ వరిని ఆపి దాని బదులు వేరే చెయ్యి. ఏంటి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అంటే
వరింగ్ ఇట్స్ లైక్ వాట్ ఈస్ రాంగ్. బట్ వాట్ ఈస్ రాంగ్ నుండి దేవునికి వందనాలు చెప్పు. దేవా, నువ్వు చేస్తావు, నువ్వు నా తోడున్నావు, నువ్వు నాకు మేలు చేసే దేవుడివి. ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఐ గివ్ యూ థ్యాంక్స్. నువ్వు చేసే ప్రతి కార్యము, ప్రతి మేలుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతుల్ని చెల్లిస్తున్నాను ప్రభు అని చెప్పు. ఆయన నీకు ఇంకా విశ్వాసం లేకుండా ఆయన చేయబోయే కార్యాన్ని బట్టి ముందుగానే స్తుతించు. చూసి కొన్ని విషయాలు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అయిపోతున్నాయి కాదు, కొన్ని దేవుడు సమకూర్చాలి. కొన్ని విషయాలు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబులు వచ్చేస్తాం కాదు, దేవుడు సమకూర్చాలి. సమకూరుస్తామంటే ఏంటి? ఉదాహరణకి నువ్వు అంటున్నావు, ప్రభా నాకు పలానా ఉద్యోగం దయచేయి. ఉదాహరణకి పలానా ఉద్యోగం దయచేయి. ఇదిగో నువ్వు పలానా చోట చేరతాం దేవునికి ఇష్టమై, దేవుడు ఒక అవకాశం చూసి ఒక మనిషి హృదయంలో ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఒక మనిషి హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. చివరికి ఆ మనిషి రోబోట్ కాదు, తనకి ఒక చిత్తం ఉంది, తను ఒక నిర్ణయం చేసుకోవాలి. దేవుడు తలంపులు కలిగిస్తున్నాడు, అంటే ప్రేరేపణ కలిగిస్తున్నాడు ఆ మనిషి హృదయంలో. ఇదిగో పలానా మనిషికి సహాయం చేయి, లేకపోతే ఉద్యోగం ఇవ్వి, లేకపోతే పలానా ప్రోత్సాహం అనుగ్రహించు, లేకపోతే పలానా కార్యం జరిగించు. దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు అడిగినంత మాత్రాన అడిగిన వెంటనే నీకు వచ్చేస్తాం కాదు, జరుగుతాం కాదు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నదప్పుడు దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు. అంటే నీవు చూడనిదప్పుడు నీ పక్షాన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. యు సీ, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. కానీ ప్రేరేపించిన మనిషి గ్రహించకపోతే, ప్రేరేపించబడిన మనిషి సహాయము చేయకపోతే, అది ఆ మనిషికి నష్టం, నీకు నష్టం కాదు. ఆ మనిషికి కష్టం, నీకు కష్టం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, చూసి మొర్దెకై ఎస్తేరుతో చెప్పినట్టు, ఇశ్రాయేలీయులకి సహాయము మరొక్క దిక్కు నుండి వస్తుంది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే నీకు నాశనం, నీకు నీ కుటుంబానికి నాశనం. కానీ ఇశ్రాయేలీయులకి సహాయం మరో దిక్కు నుండి వస్తుంది. అంటే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు దేవుని సహాయం నిశ్చయంగా కలుగుతుంది. దేవుని అడిగినప్పుడు చూసి దేవుని సహాయం నిశ్చయంగా కలుగుతుంది. కానీ ఎవరినైతే దేవుడు ప్రేరేపిస్తున్నారో వారు మనసులో వారు నిర్ణయం చేయాలి. వారు సహాయం చేశారా, వారు హెచ్చించబడతారు. వారు సహాయం చేశారా, వారు దీవించబడతారు. వారు సహాయం చేశారా, దేవుడు వారిని అధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు కొంతమందిని ఎలా కోరుకుంటాడంటే యాజ్ గివర్స్, యాజ్ బ్లెస్సర్స్, ఇతరులను దీవించేవారుగా. ఒక మనిషి ఇతరులను దీవించగలిగిన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ మనిషిని ఇంకా ఉన్నత స్థానాలు పెడతాడు. ఒక మాట చెప్పాలంటే తన గిన్నెని నిండి పొర్లేలాగా చేస్తాడు. అంటే ఆ మనిషికి తక్కువ అవ్వదు. అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు సహాయంగా మారుతున్నావంటే నిన్ను నింపుతా. ఎప్పుడు దేవుడు ఒకని ఎండి చేసి పక్కోడిని నింపరా అని చెప్పడం, ఒక వ్యక్తిని ఎండింపజేసి ఇంకొన్ని దీవించు అని చెప్పడం. ఫస్ట్ ఆ వ్యక్తిని నింపుతాడు. నింపినప్పుడు ఆ వ్యక్తి తన దీవెనని, దేవుడు తనకిచ్చిన ప్రేరేపణని ఇతరులకు సహాయం చేయగలిగితే, యూనో హీ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ ఓవర్, నెవర్ డ్రైయింగ్ అవుట్ ఏ స్థితి అయినా. కానీ ఆ మనిషి చేయకపోతే, ఇక్కడ నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు నిశ్చయంగా ఇంకొకరిని సిద్ధపరుస్తారు. కానీ ఈ ప్రాసెస్ చూసినప్పుడు నేను ఇందాక చెప్పిన రీతిగా నువ్వు అడుగుతున్నావు దేవుని చిత్తం, నువ్వు అడుగుతున్నావు దేవుని సహాయం, నువ్వు అడుగుతున్నావు దేవుని కార్యం. దేవుడు ఆ కార్యం జరిగిస్తానికి ఇంకో వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడు. ఆ వ్యక్తి సహకరిస్తే సరే, ఆ వ్యక్తి సహకరించకపోతే ఇంకో వ్యక్తిని ప్రేరేపిస్తాడు, ఇంకో రీతికి సహాయం పంపిస్తాడు. అందుకనే ఎప్పుడో జ్ఞాపకం చేసుకోవాలండి, గాడ్ ఆల్వేస్ సెండ్స్ హెల్ప్ త్రూ పీపుల్. నెంబర్ వన్ మీన్స్ ఆల్వేస్ రిమెంబర్, నీకు సహాయం ఎప్పుడు దేవుడు మొదటగా మనుషుల ద్వారా పంపిస్తాడు. మనుషులతో అందుకనే జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు నీ శత్రువులనే వాడుకుంటారు. సీ, బైబిల్ స్టేట్స్ దట్ ద సామిస్ట్ రైట్స్, హీ విల్ మేక్ మై ఎనిమీస్ మై ఫుడ్ స్టూల్. అంటే నువ్వు పైకి ఎక్కుతానికి నీ శత్రువులనే వాడుకుంటాడు. కావాలంటే నా శత్రువులు ఎదుట నాకు బల్లని సిద్ధపరుస్తావు, భోజనపు బల్లని. నాకు సమృద్ధిని ఇస్తావు, నా కడుపుని నింపుతావు. నా శత్రువుల ముందే నువ్వు చేయగలిగిన దేవుడివి. ఇట్స్ నాట్ దట్ యూ కాంట్, బట్ అట్ ద సేమ్ టైం నీ హృదయం సరిగా ఉండాలి. చింతిస్తాన్ని బట్టి ఏది చేయలేము. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని సమర్పించుకోవాలి. అగైన్, నీవు దేని విషయమై చింతించక ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తే
అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మన హృదయంలోకి అనుగ్రహించబడతాడంట. ఆ సమాధానం అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు ఇరిన్ అన్న మాట చూస్తాం. ఇరిన్ అన్న మాట చూస్తే, లేకపోతే ఇర్ని అన్న మాట చూస్తాం. ఇర్ని అన్న మాట చూస్తే ఆ మాటకు హోల్నెస్, సంపూర్ణత. అదే సమయంలో హార్మనీ అంటే విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ బ్యాలెన్స్. హార్మనీ అనేటప్పుడు మ్యూజిక్లోకి చూస్తే ఒక నోటికి పక్కన ఇంకో నోట్ యాడ్ అవుతుంది. ఈ నోట్ ఆ నోట్ సేమ్ కాదు. కానీ 2 కలిపి విన్నప్పుడు, లేకపోతే 3 కలిపి విన్నప్పుడు, లేకపోతే 5 కలిపి విన్నప్పుడు వినసొంపుగా ఉంటుంది, బ్యూటీ యాడ్స్ అవుతుంది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం అంటే దేవుడు నీ చుట్టూ పరిస్థితుల్లో సక్రమపరుస్తాడు, సర్దుపరుస్తాడు, అలైన్ చేస్తాడు. అదే సమయంలో సంపూర్ణతలోకి తీసుకెళ్తాడు, నీలోకి సమాధానాన్ని ఇస్తాడు, ఇంటర్నల్ రెస్ట్. అందుకనే లోకం అంటది, ఒక మనిషి తన మైండ్ని అదుపులో పెట్టుకోగలిగితే బయటోడు చూసి బయటపడతాడంట. అందుకనే యూసీ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అపవాది మన మైండ్ని ఎరుగుండడు. అపవాది మన మైండ్లో ఏం జరుగుతుందో తెలియదు. వాడు మన ఎమోషన్స్ చూస్తాడు. దేవుడు అనుగ్రహించే సమాధానం నీలో వచ్చినప్పుడు అపవాదికి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అవుతుంది, వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. దేవుడు మనకు తెలిసిన సమస్త జ్ఞానం మించిన సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము మనల్ని కాస్తుందంట, కాపాడుతుందంట. ద పీస్ విల్ గార్డ్ యూ. ఆ మాట చూస్తే గ్రీక్లో దేవుడు తన కావలి వారిని నీకు పెడతాడంట, తన కాపుదలని నీకు పెడతాడంట, ఆయన సెక్యూరిటీని నీకు పెడతారంట. ఇక మాటలు చెప్పాలంటే ఎవడెవడైతే ఏదేదైతే నీ మనసుకి గాయపరచాలని మాటలేసినా, నిన్ను కృంగదీయాలని కార్యాలు పలికినా, నిన్ను ఓడించాలని, నిన్ను వేధించాలని, నిన్ను భయపెట్టాలని, నిన్ను పాడు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు అంటాడు, నా సమాధానాన్ని నీకు కావలిగా పెడతా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము అంటే మాటకు అర్థం ఏంటంటే నీకు అర్థం కాదు. యూ క్యాంట్ అండర్స్టాండ్ హౌ గాడ్ డస్. నీకు తెలీదు, నువ్వు గ్రహించలేవు, నీకు తెలియదు ఆన్సర్, నీకు తెలియదు ఏం చేయాలో, నీకు తెలియదు ఎలాగవుతుందో. కానీ ఆ సమాధానం అనేది స్టే కామ్. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ శత్రువుని నేను చూసుకుంటా, నువ్వు లాటు పడుకో. ఆ శత్రువుని నేను పోరాడుకుంటా, నువ్వు లాటు పడుకో. అనుకుని చూడు, శత్రువు కాంపిటీషన్గా శత్రువు ఉన్నాడు అనుకో, అంటే శత్రువుకి బ్యాలెన్స్గా శత్రువు ఉన్నాడు అనుకో, ఇద్దరు పోరాటం టైట్ ఉంటుందని చెప్పచ్చు. కానీ దేవునికి అపవాదిని పోరాడతాం ఒక లెక్క, అపవాది కార్యాలని పోరాడతాం ఒక లెక్క. ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు లూసిఫర్నే ఒక్క దూత వచ్చి బంధిస్తుందంట. ఒక్క దూత చాలంతా దేవుని దగ్గర నుండి పంపబడింది లూసిఫర్ని బంధిస్తానికి. దేవుడు మాట పలుకుతే యూదా పత్రికలో చూస్తాం, ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. ఎవరు చెప్తున్నారు? అది మికాయేలు, ప్రధాన దూత అయిన మికాయేలు చెప్తున్నాడు, ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. ఆ ఒక్క మాటకి అపవాది సైలెంట్. ఈరోజు దేవుడు నీ పక్షాన నిలబడితే నీ విరోధి ఎవరు? దేవుడు నీ కొరకు సమస్తం సమకూర్చి జరిగించాలంటే నీవు ఆయన రెక్కల నీడలో నీవు ఉండాలి. నువ్వు 10 చోట్ల పరుగెడుతూ, నువ్వు 10 చోట్ల కంగారు పడుతూ, నువ్వు గోలగాల చేసుకుంటూ, ఈరోజు మనుషులు చూడండి, సోషల్ మీడియాని బంబాట్ చేస్తాడు, వాడు స్టేటస్లను బంబాట్ చేస్తాడు, బయట మాట్లాడేవాడిని బంబాట్ చేస్తాడు. ఈయన మనసులో ఉన్న కలవరాలన్నీ బయటికి అందరినీ టెన్షన్ చేస్తారు. కొంతమంది చూడండి, వారు టెన్షన్ అవుతే ఇంట్లో అందరినీ టెన్షన్ చేస్తారంట. వారు టెన్షన్ అవుతే రోడ్లో పోయేవాడిని కూడా టెన్షన్ చేస్తారంట. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీవు ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రార్థన శక్తే వేరు. ప్రే, యూ విల్ రిసీవ్ ఆన్సర్స్. ప్రే విత్ హంబుల్నెస్, ప్రే విత్ ఫర్గివ్నెస్, ప్రే విత్ యూనిటీ. ప్రే, ప్రార్థన చేయి. అండ్ రెండోది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయి. ఆయన ఏమని ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానికి మొదట ఒకటి ఉంది, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి వందనాలు చెప్పు. మొదటగా ఇదిగో నిత్యాగ్ని నుండి తప్పించిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇదిగో నీకు రావాల్సిన శిక్ష అంతా మోసిన ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతించు. ఇదిగో నీ కొరకు అంత చేసిన దేవుడు ఇంత చేయడా అనిపిస్తుంది, చేస్తాడు, ఆయన సమర్థుడు. సో నువ్వు దేవుని మీద ఆధారపడుతూ దేవుని స్తుతిస్తే సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆహ్వానం ఆ రోజు ఇచ్చాడు, ఈ రోజు ఇచ్చాడు. ఏంటి తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని ఇస్తా. మత్తయి సువార్త 11లో చూస్తాము, 28 నుండి 30 వరకు దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రా,
నా దగ్గరికి రా. ఆల్ హూ వేరీ, ఆ మాట వేరీ అన్న మాట చూస్తే ఇంక ఎగ్జాస్టెడ్ అంటే, ఎగ్జాస్టెడ్ అంటే వారు ప్రయత్నాలు చేసి 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 ఇంకా నా వలన అవ్వదు. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఇంకా వారు మోయగలిగింది అధికంగా మోసి ఇంకా నా వలన అవ్వదు అని గివప్. దేవుడు అంటాడు, నీ వలన అవ్వట్లేదా, నా దగ్గరికి రా. ఈరోజు యేసు ప్రభు ఇచ్చే ఆఫర్ అదే నీకు. నీ వలన కావట్లేదా, నా దగ్గరికి రా. ఇదిగో ఈ సమయంలో తలలోంచి ఒక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ అడుగుదాం, దేవా నాకు సహాయం చేయ ప్రభా, నా జీవితాన్ని స్థిరపరిచేయ్యా. దేవా నాకు ఈ ఒత్తిడి నుండి సహాయం చేయ ప్రభా, నాకు మార్గదర్శనం దయచే ప్రభా, నాకు నీ చిత్తాన్ని తెలియజేయ ప్రభా. ఇదిగో నీ చేతులకి సమర్పిస్తున్నాను, నువ్వే చూసుకో. ఈరోజు ఏంటది, వాట్ ఈస్ దట్ రియల్లీ టార్మెంటింగ్ యువర్ మైండ్? ఏ తలంపులో, ఏ ఆలోచనలు, ఏంటి నీవు చేయలేని దాంట్లో అపవాది నిన్ను ఓవర్లోడ్ చేసేస్తున్నాడా, నిన్ను ములిగేలాగా చేస్తున్నాడా, నిన్ను అలసిపోయేలాగా చేస్తున్నాడా? దేవుడి దగ్గర రా, దేవుడి బాధలు పట్టుకో, దేవుని సమయాన్ని కొరకు ఎదురు చూడు. దేవుడు నిశ్చయంగా సహాయం చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నీ కొరకు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. ఈవెన్ దో యూ డోంట్ సీ, హీ ఈస్ స్టిల్ డూయింగ్ ఇట్ ఫర్ యూ, వర్కింగ్ ఇట్ ఫర్ యూ. నీకు మేలు జరుగు నిమిత్తమై నీ జీవితంలో కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం అడుగు. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నా జీవితంలో తలుపులు తెరువు, నా జీవితంలో కార్యం జరిగించు. I need your help Lord. I need you. నాకు నువ్వు కావాలి ప్రభా, నాకు సహాయం చేయ్యా. యథార్థంగా దేవుణ్ణి అడగండి. ఒక మాట ప్రార్థన చేయండి. స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్, స్టార్ట్ ప్రేయింగ్ అండ్ గివ్ హిమ్ థ్యాంక్స్. ఇంతవరకు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇదిగో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇదిగోనయ్యా చూడయ్యా, ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే లైవ్లో వీక్షిస్తూ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసినా కూడా, ఇదిగో ప్రభా, ఎవరైతే వారున్న ఒత్తిడిలో నీ వైపు చూస్తూ నీ సహాయాన్ని వేడుకుంటూ, నన్ను తప్పించు, నన్ను రక్షించు, నన్ను విడిపించు, ఈ భారం నా మీద తీసివేయి, నా వల్ల ఇంకా కావట్లేదని ఎవరెవరైతే నీ దగ్గర మొరపెడుతున్నారో ప్రభా, ఇదిగోనయ్యా ఒక్కసారి నీ ఆత్మ ద్వారంగా వారిని ముట్టమని వేడుకుంటానయ్యా, దర్శించమని వేడుకుంటానయ్యా, బలపరచమని వేడుకుంటానయ్యా, లేవనెత్తమని వేడుకుంటానయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవు చేయలేదంటూ ఏది లేదు ప్రభా. లేవనెత్తు. ఈ క్షణమే ప్రార్థన చేయించుగా పరిశుద్ధాత్ముడా, వారు ఉన్న స్థలంలో వారిని దర్శించమని వేడుకుంటాను ప్రభా. ఇదిగో వారి పైన ఉన్న ప్రతి ఒత్తిడి నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక ప్రకటిస్తున్నాను. సమాధానము కలుగును గాక ప్రకటిస్తున్నాను. యేసు అనుగ్రహించే సమాధానం, యేసు నామాన్ని ధరిస్తంలో కలిగే సమాధానము, పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలము ఫలిస్తూ జీవితంలో అనుభవించే సమాధానము వారి జీవితంలో కలుగును గాక ప్రకటిస్తున్నాను. ఇదిగోనయ్యా, అపవాది మోసగాడు, నేరాలు మోపేవాడు, గుండాలు మోపేవాడు, కృంగదీసేవాడు, భారములు అక్కర్లేని భారములు మా మీద వేసేవాడు. ఇదిగో ప్రభా, నీ పాదాల దగ్గర మోపుతున్నామయ్యా, అంతా నీ పాదాల దగ్గర పడేస్తున్నామయ్యా. మా వల్ల అవ్వదయ్యా, మా వల్ల కాదయ్యా, మేము చేయలేమయ్యా. నువ్వు కోరేది అదే. యు హ్యావ్ నాట్ డిజైన్డ్ us టు క్యారీ ద బర్డన్స్. యు సెడ్ కాస్ట్ యువర్ బర్డన్స్. నీ భారం యెహోవా మీద మోపు. అయ్యా, నువ్వు మా భారాలు నువ్వు మోయాలని ఆశపడుతున్నావు. నువ్వు బలవంతుడు, నువ్వు శక్తివంతుడివి. మా భారాలను నువ్వు మోసి మాకు తేలిక వాళ్ళని ఆశపడుతున్నావు. నీ రక్షణ ఆనందంతో మమ్మల్ని నింపి నీ రక్షణలో మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఈ రక్షణ ఓడలోకి ఎక్కిన తర్వాత, రక్షణ బండిలోకి ఎక్కిన తర్వాత ఇంకా మా భారాలు మా తల మీద పెట్టుకుంటాం కాదయ్యా. ఎవరు అలాంటి అజ్ఞానంలో ఉండనవద్దు ప్రభా. ఎవరు అలాంటి అపవాది అబద్ధాలకి లొంగిపోనవద్దు ప్రభా. ఇదిగో ప్రభా, మా భారము మోయువాడు నీవే. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో, నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నారో, నీ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఇదిగో ప్రభా, ఈ క్షణము నీ కార్యము జరిగించు. ఇదిగో ప్రభా, ఎటువంటి అనారోగ్యములతో బాధపడుతున్నారు నువ్వు ఎరుగున్న దేవుడివి. దేవా, నువ్వు మేలు చేసావు. శాపం పాపము అపవాది తీసుకొచ్చిన ఆ మోసాన్ని బట్టి కలిగిన అయ్యా, ఆ పడిపోతాం కారణం బట్టి కలిగిన అయ్యా క్రియ, అయ్యా దట్ కర్స్, మాట వినకపోతాన్ని బట్టి కలిగిన నష్టం దేవా. కానీ ఎవరైతే క్రీస్తునందు
నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. పాతవి గతించిన సమస్తం కృతమైనవయ్యా. అపవాదికి అధికారం లేదు, పాత వాటికి అధికారం లేదు, ఏ శాపాలకి అధికారం లేదు, ఏ కీడికి ఉగ్రతకి అధికారం లేదు. వీఆర్ సేఫ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. ఇదిగో ప్రభువా, నమ్ముతున్నామే ధర్మశాస్త్రము వరకు వచ్చే ఆ శాపం కీడు నుండి మేము తప్పించబడుతున్నాం. ఈరోజు ప్రభా, గతంలో చేసిన పొరపాట్లు, గతంలో చేసిన నిర్ణయాలు, నీ చిత్తం కాని అడుగులు, పనులు, క్రియలు, దేన్ని బట్టి ఈరోజు నీ ప్రజలు వేదన, నష్టం, బాధను అనుభవిస్తున్నాను. విరుగున దేవుడు దేవా, ఈరోజుగానే ఎవరెవరైతే నీ చేతులకు సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నారో, ఎవరెవరైతే నీ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఆ భారమంతయు కొట్టివేసి నీ సమాధానాన్ని నింపయ్యా. సమాధానకర్త అయిన దేవా, ఇదిగో నీ సమాధానాన్ని అనుగ్రహించు. సమాధాన అధిపతి అయిన యేసయ్యా, ఇదిగోనయ్యా నీ సమాధానం నీ ఆత్మ ద్వారంగా ప్రతి హృదయంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంలో వీక్షిస్తావారంటే చూడు ప్రభా, వారు విశ్వాసముతో నన్ను స్వస్థపరచు అని అడుగుచుండగా, ఇదిగో ఇక్కడ ఎవరైనా లైవ్లో వీక్షిస్తారు, మీరు అనారోగ్యంలో ఉన్నవారైతే, అనారోగ్యంలో బాధపడుతున్న వారైతే, మీకు యేసు ఎడల విశ్వాసం ఉన్నట్లయితే, ఇఫ్ యూ బిలీవ్, ఆస్క్, అడగండి. ఆయన స్వస్థతను అనుగ్రహించే దేవుడు. ఆయన వాక్ను పంపించి నిన్ను స్వస్థపరుస్తున్నాడంటే, ఇదిగో యాజ్ వి రిలీజ్ ద వర్డ్, రిసీవ్ యువర్ హీలింగ్. అడుగు, దేవా నన్ను స్వస్థపరచును అడుగు. యేసు పొందిన గాయముల ద్వారా ఇప్పుడే స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. తల నడినెత్తు నుండి అరిపాదం వరకు యేసు నామములు, యేసు రక్తములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎటువంటి వ్యాధి అయినా కూడా నజరేయుడైన యేసు నామములో దేహంను విడిచి పోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ బలం, మనస్సులో తేలిక. ఇదిగో ప్రభా, నీ ఆత్మ ద్వారా నువ్వు కార్యం జరిగించు. బలపరిచయ్యా, లేవనెత్తయ్యా, వాడుకయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చయ్యా, నీ మార్గంలో నడిపించు ప్రభా, నీ చిత్తము జరిగించయ్యా. ఎదుగో నీ తలంపులు మా పట్ల ఆకాశం కంటే ఎత్తైనవని నీ వాక్యం తెలియజేస్తావు. నీ తలంపు, నీ చిత్తం, నీ ఆలోచనలు మా జీవితంలో నెరవేర్చి, బయలుపరిచి, నెరవేర్చి నీ కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.